రోజు రిపోర్టర్స్ టైంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా ప్రతినిధులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ రోజు ఉన్నటువంటి తాజా అప్డేట్స్ అందించేందుకు రెడీగా ఉన్నారు. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాకు వెళ్దాం. నల్గొండ జిల్లాలో ఒకటి హైదరాబాద్లో ఘటన మరొక ముందే డాగ్స్కి సంబంధించి మరొక ఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే నల్గొండ జిల్లా నుంచి 11 సంవత్సరాల బాలుడిపై ఒక వీధి కుక్కలు దాడి చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించినటువంటి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ అందుబాటులో ఉన్నారు. కిరణ్, హైదరాబాద్ లో ఏదైతే వీధి కుక్కల దాడిలో చనిపోయిన సంఘటన కూడా ఇది అదే చోటు చేసుకుని చెప్పవచ్చు. ముఖ్యంగా సూర్యాపేట పట్టణంలో 23వ వార్డులో తరుణ్ 11 ఏళ్ల చిన్నారిపై వీధి కుక్కలు ఒకేసారి దాడి చేయడంతో అతను తీవ్రంగా గాయపడడం జరిగింది. వెంటనే తల్లిదండ్రులు గుర్తించి సూర్యాపేటలోని ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లడం జరిగింది. అక్కడ చికిత్స అందించాడు. విషమంగానే ఉందని డాక్టర్లు చెప్తున్నారు. మొత్తానికి ఇటు తెలంగాణ వ్యాప్తంగా గత 2-3 రోజుల నుంచి ఇటు హైదరాబాద్ లో కావచ్చు, మిగతా జిల్లాల్లో కావచ్చు, ప్రతి బజార్లో ఉన్నటువంటి వీధి కుక్కల స్వైర విహారంతో అక్కడ ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ రోజు సూర్యాపేటలో జరిగిన సంఘటనతోటి మరొకసారి మున్సిపల్ అధికారులు తమ నిర్లక్ష్యానికి ఇది చెప్పవచ్చు. ఎందుకంటే గత 2-3 రోజులుగా ఏదైతే వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉన్నటువంటి కుక్కలన్నింటినీ తీసుకుపోయి వేరొక ప్రాంతంలో వదలడము, లేకపోతే చంపేయడమో జరుగుతుంది. కానీ సూర్యాపేట మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ రోజు మరో చిన్నారి తీవ్ర గాయాలయ్యాయి. ఆయన పరిస్థితి కూడా ఉండడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ కుమారుడు ప్రాణాలు కాపాడాలని నిర్లక్ష్యంగానే తమ కుమారుడు కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడ్డాడని చెబుతున్నారు. ఏదేమైనప్పుడు అన్ని మున్సిపల్ ప్రాంతాల్లో మున్సిపల్ అధికారులు సరైన టైంలో స్పందించి ఈ యొక్క వీధి కుక్కల బెడదను ఎంతైనా తగ్గించాల్సింది. ఎందుకంటే చేసినప్పటికీ ఇటు అధికారులు ఇంకా నిమ్మక నిర్వహిస్తున్నారు. చిన్నారుల ప్రాణాలు బలైపోతున్నా, అదే విధంగా చిన్నారులు కాకుండా వీధిలో ప్రయాణించి అదే విధంగా బజార్లలో పైన కూడా ఈ కుక్కలు దాడి చేస్తుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రణయ్.